నా చుట్టూ ఉన్న ఇంత పెద్ద ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రశ్నలే నా ప్రార్థనలయ్యాయి. ప్రశ్నలే నాకు దేవుని స్వరం వినిపించడానికి మార్గమయ్యాయి. దేవుడు ఉన్నాడా? న్యాయం ఉందా? పేదవాడు ఆకలితో ఉన్నాడు, ధనవంతుడు సౌకర్యాలతో బతుకుతున్నాడు. దేవుడు ఉన్నాడా? ఉన్నా ఎందుకు న్యాయం కనిపించట్లేదు? యేసు ప్రభువు చెప్పారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టమే అని. మత్తయి 19:24. లూకా 6:21 ఆకలితో ఉన్నవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. అంటే నిజమైన న్యాయం ఈ లోకపు స్థితిలో కాదు, యేసు చూపించిన రాజ్యంలో ఉంది. మరి ఈ భూమి ఎందుకు చెడిపోయింది? మనం దేవుడిచ్చిన చెట్లను నరికేస్తున్నాం, జంతువులను అంతరించిపోయేలా చేస్తున్నాం, మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఇది దేవుడి సృష్టి అనిపించట్లేదు. యేసు ప్రభువు మత్తయి 19:4 ఏదైనా వనాన్ని కోట్ చేస్తూ మనుషుల్ని సృష్టించారు అని చెప్తున్నారు. లూకా 4:18 నేను పాపంతో విరగబడ్డ వారిని పునరుద్ధరించడానికి వచ్చాను అని చెప్తున్నారు. అంటే ఈ చెడ్డ భూమిని దేవుడు మళ్ళీ ఏదైనా తోటగా మార్చదలుచుకున్నాడు. సో దేవుడు భూమిని వదిలేశాడంటారా? చాలామంది చెబుతున్నారు, ఈ లోకాన్ని వదిలేయండి, పరలోకమే గమ్యము. కానీ భూమి అంత పాపం అయిపోయిందా? దేవుడు ఇక చూడడు అని. కానీ యేసు ప్రభువు మాటలు మత్తయి 6:10 నీ రాజ్యం భూమిపై వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో జరిగినట్లు భూమి యందు నెరవేరునుగాక. అపోస్తుల కార్యాలు 3:21 ఆయన భూమిని పునరుద్ధరించడానికి రావాల్సి ఉంది. దేవుడు భూమిని వదిలిపెట్టలేదు, ఆయన తిరిగి వస్తున్నాడు. నేను మారగలనా? మనిషి మారగలడా? నేను కోపంగా ఉండేవాడిని, మాంసం తినేవాడిని, సొంతం స్వలాభం కోసమే బ్రతికేవాడిని. కానీ నాలో మార్పు ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పారు, నేను మీ గుండె రాయిని తీసివేసి మృదువైన హృదయాన్ని ఇస్తాను. ఎహెచ్కేలు 36:26 నా దగ్గరికి వచ్చేది ఎవరైనా నేను తిరస్కరించను. యోహాను 6:37 మార్పు మన బలంతో కాదు, కానీ ఆత్మతో జరుగుతుంది. యేసు ప్రభువు పిలుపు పరలోకానికి రావడమా, లేక భూమిని తోటగా మార్చడమా? పాస్టర్లు చెబుతున్నారు, ఈ లోకాన్ని వదిలిపెట్టు. కానీ యేసు ఏమన్నారు? యేసు చెప్పారు, లూకా 17:21 పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది. యోహాను 18:37 సత్యం విని పుట్టినవాడు నా స్వరం వింటారు అని. యేసు ప్రభువు పిలుపు ఈ భూమినే తోటగా మార్చు. ఇక ముందుకు చూస్తే ఈ ఆధునిక నగరాలు దేవుని నుండి మనల్ని ఎలా దూరం చేస్తున్నాయి? ఇప్పుడు ప్రపంచం చెప్తుంది బిగ్ సిటీ, ఫాస్ట్ లైఫ్, బ్రాండ్ వాల్యూస్, హైటెక్ విజన్. కానీ ఇవి దేవునికి దగ్గర, దూరమా? బైబిల్ చెబుతుంది ఈ నిర్మాణాలన్నీ కూలిపోతాయి. మత్తయి 24:2 దేవుడు మానవ హస్త మందిరాలలో నివసించడు. అపోస్తల కార్యములు 17:24 బబులోను నుండి బయటికి రండి అని ప్రకటన గ్రంథం 18:4 చెప్తుంది. ఈ ఆధునిక సిస్టమ్ మనను ప్రకృతి నుండి, దేవుని స్వరం నుండి, ఏదైనా జీవితం నుండి దూరం చేస్తుంది. నా జీవితం ఎన్నో ప్రశ్నలతో మొదలైంది, కానీ సమాధానం యేసుప్రభు వారిలో దొరికింది. ఆయనే మార్పు, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే తిరిగి వస్తున్న ఏదేనుకు రాజు అని నేను సత్యం తెలుసుకున్నాను. భూమిని మళ్ళీ ఏదైనా మార్చి ఆయన చేతిలో పెడదాం.